హలో ఎవ్రీవన్. సో నిన్న లాస్ట్ వీడియోలో మీరు మా గోల్డెన్ టెంపుల్ దర్శనం చూసుంటారు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఇక్కడ లింక్ చేస్తాం, తప్పకుండా చూడండి. ఇవాళ మేము వెల్లూరు నుంచి కంచికి బయలుదేరుతున్నాము. అక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ చూస్తాము. ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. వెల్లూరు నుంచి కంచికి కార్లో 1 to 1.5 hours టైం పడుతుంది. రోడ్స్ అయితే బై ఫార్ ది బెస్ట్ అని చెప్పచ్చు. చాలా బాగుంటాయి. మీకు కనుక డ్రైవింగ్ ఇష్టం ఉంటే మీరు ఈ డ్రైవ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రూట్లో బస్సెస్ కూడా బాగానే అవైలబుల్ ఉంటాయి. వెళ్ళే దారిలో విఐటి వెల్లూరు కూడా కనిపిస్తుంది. తమిళనాడులో మేజర్ సిటీస్లో మీకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆనంద్ భవన్ అంటే A to B అడియార్ ఆనంద్ భవన్ లేదా సరవణ భవన్లు దొరుకుతాయి. ఇక్కడ మీల్స్ జనరల్లీ చాలా నీట్గా ఉంటాయి. మేము ఉన్న హోటల్ పక్కనే ఒక సరవణ భవన్ ఉండటం వల్ల మేము ఉన్న 1.5 days రోజు ఇక్కడే భోజనం చేసాం. కంచి రీచ్ అయ్యాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మేము వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాం. ఇది 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీన క్షేత్రం. ఈ టెంపుల్ని ప్రధానంగా చోళలు, పల్లవలు మరియు విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ మెయిన్ డైటీ శ్రీ వరదరాజ పెరుమాళ్, ఆయన విష్ణుమూర్తి అవతారం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అతివరదార్ అనే ఒక ఉత్సవ మూర్తిని ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మాత్రమే బయటకు తీస్తారు. ఆ సమయంలో లక్షలాది భక్తులు దర్శనం కోసం వస్తారు. ఈ టెంపుల్లో మెయిన్గా చూడవలసింది నరసింహస్వామి అవతారం, వరదరాజస్వామి విగ్రహం, ఇంకా బంగారు బల్లి. బయట నుంచి అసలు రష్ ఉన్నట్టే అనిపించలేదు, బట్ లోపల చాలామంది ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పట్టింది. ఇక్కడ ఎటువంటి శీఘ్రం దర్శనం టికెట్స్ ఏమీ అవైలబుల్ ఉండవు. వీడియోని అలా కంటిన్యూస్గా చూడండి, మీకు టెంపుల్ లోపల ఉన్న గోల్డెన్ని ప్లేసెస్ చూపిస్తాము. తిరిగి వెళ్తున్నాం అంతే.
లైట్గా ఉంది ఇక్కడ. దర్శనం బాగా అయింది కానీ చాలా రష్, చాలా. కాంచీపురంలో ఉండే గుళ్ళన్నీ చూసుకొని నెక్స్ట్ డే ఇక్కడ చాలా ఫేమస్ అయిన కంచి కామాక్షి దేవి గుడికి వచ్చాము. ఈ అతి ప్రముఖ శక్తి టెంపుల్కి 1200 to 1500 ఇయర్స్ చరిత్ర ఉంది అని నమ్ముతారు. ఇక్కడ మెయిన్ డైటీ శ్రీ కామాక్షి అమ్మన్ అంటే పార్వతీదేవి రూపం. ఇక్కడ శాంత స్వరూపంలో కూర్చుని ఉంటారు. ఈ టెంపుల్లో ఫాస్ట్ దర్శనం అలాగే అభిషేకం దర్శనం టికెట్స్ కూడా దొరుకుతాయి. మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 7 o'clock నుంచి ఈవినింగ్ 8 దాకా దర్శనం ఉంటుంది. మధ్యలో లంచ్ టైంకి టెంపుల్లో దర్శనం ఆపుతారు. వీడియోని అలా కంటిన్యూస్గా చూడండి, మీకు టెంపుల్ లోపల ఉన్న బోల్డ్ అన్ని ప్లేసెస్ చూపిస్తాము. దర్శనం చాలా బాగా అయింది. అభిషేకం చేయించుకున్నాం అన్నమాట. సో దేవి దగ్గరే అలా కొంచెం సేపు కూర్చోవడానికి అయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, వెళ్ళి లంచ్ చేస్తాం. ఇదండి మా కంచీపురం ఎక్స్పీరియన్స్. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఏదైనా సజెషన్స్ ఉన్నా కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై చేస్తాము. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.